హాయ్ అండి, అందరికీ నమస్తే. మాధవి వంటిల్లు ఏలూరు ఛానల్ అండి. రొయ్యల పచ్చడి, రొయ్యలు, కారము, నిమ్మకాయలు, సాల్టు తీసుకోవాలి. రొయ్యలని కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. పసుపు, సాల్టు వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కలిపి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి. రొయ్యలోని వాటర్ మొత్తం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని రొయ్యలను వేసుకొని వేయించుకోవాలి. ఈ రొయ్యల పచ్చడి మనం బయట కొని తెచ్చుకున్న దానికంటే ఇంట్లో చేసుకున్నది బాగుంటుందండి. రొయ్యలు వేగనివ్వాలి. వేగిన తర్వాత అవి తీసివేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వేయించుకున్న రొయ్యలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సరిపడినంత కారము, సాల్టు వేసుకొని కలుపుకోవాలి. రొయ్యల పచ్చడి చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. రొయ్యల పచ్చడి నేను ఇంట్లో ఉన్న రొయ్యలతో వేశాను. కొలతలతో ఈసారి వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి.